టు ద సెషన్. సో, లాస్ట్ టైమ్ మనం 40 క్వెషన్స్‌గా చూసుకున్నాం. రిమైనింగ్ డీప్ లెర్నింగ్ క్వెషన్స్‌లో. సో, టుడే మిగతా 10 క్వెషన్స్ డీప్ లెర్నింగ్‌లో కంప్లీట్ చేసేసుకొని వి గో టు ద ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్. ఓకే. సో, ద మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ డీప్ లెర్నింగ్ అసలైన ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అసలు బర్ట్ అంటే ఏంటి? ఈ రోజు కొన్ని క్వెషన్స్ వాటి మీద ఎల్ఎల్ఎం అసలు ఎలా వర్క్ చేస్తది? ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఎలా ఉంటాయి ఎల్ఎల్ఎమ్స్ మీద? సమ్మరైజేషన్ మోడల్స్ ఎలా ఉంటాయి? ఈ థింగ్స్, ఈ కాన్సెప్ట్స్ మనం ఈ రోజు చూద్దాం. ఓకేనా? సో, కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, లైక్ ఫస్ట్ క్వెషన్, హౌ వుడ్ యూ పర్ఫార్మ్ డొమైన్ అడాప్షన్ ఇన్ ఎ బర్ట్ మోడల్ అని అడిగారు. సో, ఫస్ట్ థింగ్, అసలు డొమైన్ అడాప్షన్ అంటే ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో, ద డెఫినేషన్ కమ్స్ యాస్, లైక్ డెఫినేషన్ ఎలా చెప్తామంటే దీనికి, ఫైన్ ట్యూనింగ్ ఏ ప్రీటైన్డ్ మోడల్ లైక్ ఎనీ బర్ట్ ఆర్ సంథింగ్. మనం ఇక్కడ బర్ట్ అని కదా బర్ట్ అనే చెప్తాము. ఫైన్ ట్యూనింగ్ ఏ ప్రీటైన్డ్ బర్ట్ మోడల్ టు పర్ఫార్మ్ వెల్ ఆన్ ఏ స్పెసిఫిక్ డొమైన్. దాన్నే మనం డొమైన్ అడాప్షన్ అంటాం. ఓకేనా? సో, డొమైన్ అడాప్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు హెల్త్ డేటా మీద వర్క్ చేస్తున్నావు. ఓన్లీ హెల్త్ డేటా మీద బర్ట్ చేంజ్ చేద్దాం. సపోజ్ ట్రాఫిక్ డేటా మీద వర్క్ చేస్తున్నాం, ఓన్లీ ట్రాఫిక్ డేటా. సపోజ్ హెయిర్ డేటా మీద, ఓన్లీ హెయిర్ డేటా మీద. ఏ డేటా మీద అయితే వర్క్ చేస్తున్నామో ఆ స్పెసిఫిక్ డొమైన్ లో మాత్రమే బర్ట్ ని ట్రైన్ చేసి దాన్నే మనం డొమైన్ అడాప్షన్ అంటాం. సో విచ్ సే దట్ డొమైన్ అడాప్షన్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ టెక్నిక్ యూజ్డ్ when ట్రైనింగ్ అండ్ టెస్ట్ డేటా కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బట్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, సింపుల్. సో దీని మెథడ్స్ వచ్చేసి ఎంఎల్ఎం అంటాం, అంటే కంటిన్యూడ్ ప్రీ ట్రైనింగ్ అంటాం. అంటే కంటిన్యూస్ గా ప్రీ ట్రైనింగ్ జరుగుతూనే ఉంటది, దాన్ని ఎంఎల్ఎం అంటాము. ఓకేనా? దీనిలో బర్ట్ ని మనం సపరేట్ డొమైన్ అంటే సపరేట్ కార్పస్ డేటా సెట్ లో డిఫరెంట్ గా ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారు, ప్రీ ట్రైన్ బర్ట్ టార్గెట్ డొమైన్, ట్రైన్ ఆన్ జనరల్ కార్పస్ లైక్ వికీపీడియా అని చెప్పాను. టార్గెట్ డొమైన్ వచ్చేసి ఫైనాన్షియల్, లీగల్, మెడికల్, సోషల్ మీడియా, ఏదో ఒకటి, వాట్ ఎవర్ డేటా దాని మీద పర్టికులర్ గా చూన్ చేసుకోవడానికి దాని అంశం. ద ఫైనల్ గోల్ వచ్చేసి ఏం లేదు, మేకింగ్ బర్డ్ మోడల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ టార్గెట్ డొమైన్ అని చెప్పుకోవచ్చు. టార్గెట్ డొమైన్ వితౌట్ ట్రైనింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసుకుంటే చాలు. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వీ హ్యావ్ ఎ టాస్క్ స్పెసిఫిక్ ఫైన్ ట్యూనింగ్ అనమాట. ఆఫ్టర్ డొమైన్ ప్రీ ట్రైనింగ్ ఫైన్ ట్యూన్ ఆన్ డౌన్ స్ట్రీమ్ టాస్క్ అంటాం. అంటే ప్రీ ట్రైనింగ్ అయిపోయింది అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ మీద మీరు ప్రీ ట్రైన్ చేసేసారు, దాంతో వి కంప్లీట్ ద మెయిన్ టాస్క్. దాని తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకోవాలి మన ఎన్వైరన్మెంట్ కి, టెస్ట్ డేటా మీద అడాప్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటాం. దాన్ని మనం అడాప్షన్ అంటాం. టాస్క్ స్పెసిఫిక్ ఫైన్ ట్యూనింగ్ అని కూడా నేమ్ తో పిలవచ్చు దాన్ని. సో ఇక్కడ చూడండి, అప్రోచెస్ టు డొమైన్ అడాప్షన్ ఇన్ బర్ట్ అని చెప్పాం కదా, అన్సూపర్వైజ్ డొమైన్ అడాప్షన్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్, సో ఇక్కడ నేను చెప్పిన ఎంఎల్ఎం అంటే మాస్క్డ్ లాంగ్వేజ్ మోడలింగ్ ఇక్కడే వస్తుంది. ఓకే, ఆన్ కార్పస్ కంటిన్యూడ్ ప్రీ ట్రైనింగ్ ఇలా నేను చెప్పింది, ఫైన్ ట్యూన్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్ టాస్క్. తర్వాత సూపర్వైజ్ ఫైన్ ట్యూనింగ్ అంటే డైరెక్ట్లీ ఫైన్ ట్యూన్ బర్త్ యూజింగ్ లేబుల్ టార్గెట్ డొమైన్ డేటా ఫర్ ద స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్ గురించి సంబంధించి ఆ పర్టికులర్ టార్గెట్ డొమైన్ మీద వర్క్ చేసుకోవటం. అడ్వైజరియల్ ట్రైనింగ్, లెర్న్ డొమైన్ ఇన్వేరియంట్ రిప్రజెంటేషన్. సో డొమైన్ ఇన్వేరియంట్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ డొమైన్ మీద ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రీ ట్రైనింగ్ కాలమ్స్ ఉన్నాయి, వాటి మీద పర్టికులర్ గా ట్రైన్ చేసుకున్న దాన్ని డొమైన్ డిస్క్రిమినేటర్ అంటాం. వాటిలో అన్ని ట్రాక్ లాసెస్, క్లాసిఫికేషన్ లాస్ అన్ని కంటిన్యూస్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దాన్నే వర్క్ చేసుకోవటం. సో ఇక్కడ కంబైన్స్ ఆల్ ద టాస్క్ లాస్ అండ్ డొమైన్స్ క్లాసిఫికేషన్ లాస్ అడ్వైజరియల్లీ అని చెప్పేసుకోవచ్చు. ఓకే, ది బర్డ్స్ ప్రీ ట్రైనింగ్ క్యాప్చర్స్ జనరల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. దెన్ అడాప్టింగ్ ఇట్ టు డొమైన్ స్పెసిఫిక్ వొకాబులరీ అండ్ సెమాంటిక్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ ట్రైన్ డేటా మీద టెస్ట్ డేటా మీద ఒక షిఫ్టింగ్ అనేది జరిగింది, బికాస్ వీఆర్ ట్రైనింగ్ విత్ డిఫరెంట్ వన్ కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అండ్ డౌన్లోడింగ్ ద ట్రాన్స్ఫార్మర్ డేటా సెట్. ఇది నాకు రన్ అవ్వలేదు, ఎందుకు నేను ఏపీఐ పెట్టట్లేదు కింద. ఎందుకు అంటే ఇది మన డేటా సెట్. సపోజ్ ఒక పర్టికులర్ డేటా సెట్ ఉంది, మొత్తం ఇది మెడికల్ డేటా సెట్ అనుకోండి, సిటీ స్కాన్ రిజల్ట్స్, సమ్ ఎంఆర్ఐ, సమ్ వాట్ ఎవర్ ఇట్లా మొత్తం మెడికల్ డేటా. సో ఇక్కడ నేను టోకెన్స్ ఏం చేశాను, ఫస్ట్ టోకెన్స్ అన్ని డివైడ్ చేసేసుకొని ఇన్పుట్ మొత్తాన్ని ఒక్కొక్క టోకెన్ కింద డివైడ్ చేసుకున్నాం, దాని లేబుల్స్ లో స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఒక రేంజ్ పెట్టుకొని <0.5 థ్రెషోల్డ్ పెట్టేసుకొని టోకెనైజర్ ప్రతి దానికి ఇన్పుట్స్ ఐడియాస్ తీసుకుంటున్నారు. దాని తర్వాత ఇన్పుట్ ఐడియాస్, లేబుల్స్, మాస్క్ డేటా తీసేసుకున్న తర్వాత ప్రతి టోకెనైజర్ డేటాకి ఎంఎల్ఎం డేటాలో మాస్ టోకెన్స్ పంపిస్తున్నాము. తర్వాత ప్యాడింగ్ ఈ సీక్వెన్సెస్ అన్ని చేసేసుకొని తర్వాత ఇన్పుట్ ఐడియాస్, అటెన్షన్ మాస్క్, లేబుల్స్ ఇవన్నీ పాస్ చేసుకుంటాము. ఇంకా నేను వాడిన మోడల్ ఇది బర్డ్ బేస్డ్ అన్కేస్డ్. ఓకేనా? ట్రైనింగ్ ఆర్గ్యుమెంట్స్ లో మనం డైరెక్ట్ గా ఎంఎల్ఎం అవుట్ పెట్టాం, పర్ డివైస్ ట్రైన్ బ్యాచ్ సైజ్ 2 పెట్టుకున్నాము. సో ఎపోక్స్ 3 తర్వాత ఇవన్నీ మామూలుగా ప్రీ ట్రైనింగ్ స్టెప్స్ కి కావాల్సిన పారామీటర్స్, ట్రైనింగ్ పారామీటర్స్ అంటాం వీటిని. సో ట్రైనర్ లో మోడల్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, తర్వాత ట్రైనర్ పెడితే మోడల్ ట్రైన్ అయింది, ఇది మీ అందరికీ తెలుసు. దాని తర్వాత లేబుల్ క్లాసెస్ పెట్టుకోవటం, 0 1 0 అవి ఏం కావాలంటే ఆ లేబుల్ క్లాసెస్ బట్టి మారుతూ ఉంటుంది. దాని తర్వాత ట్రైనర్ క్లాస్ పెట్టేసుకోవటం, ట్రైనింగ్ చేసేసుకోవటం కంప్లీట్ అయింది ఇలా. సో ఇలా స్టార్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మోడల్ ఫస్ట్ లోడ్ అయిన తర్వాత మీరు ఏపీఐ కి అడిగింది. ఓకేనా? ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, ఈ టాస్క్ ఫర్ అండ్ ఏపీఐ కి ఇది రన్ అయిపోయిన తర్వాత ఫైన్ ట్యూనింగ్ కంప్లీట్ గా క్లాసిఫికేషన్ టాస్క్ అని రావాలి అనుకుంటే ఫస్ట్ మోడల్ అంతా డౌన్లోడ్ అయిన తర్వాత మీకు హగ్గింగ్ ఫేస్ లో ఏపీఐ కీ అనేది జనరేట్ అయింది.
ఆ ఏపీఐ కీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పేస్ట్ అన్ ఏపీఐ కీ ఫ్రమ్ యర్ ప్రొఫైల్ టు ఎంటర్. అంటే మీరు ఇక్కడ హగ్గింగ్ ఫేస్‌కి వెళ్ళి, హగ్గింగ్ ఫేస్ లోపల ఒక ఏపీఐ కీ ఇస్తది. లాగిన్ అయితే. ఆ ఏపీఐ కీని తెచ్చుకుంటే దెన్ యూ కెన్ యాక్సెస్ దిస్. అప్పుడు మాత్రమే యాక్సెస్ అయ్యింది. ఓకేనా? సో అంటిల్ దెన్ ఐయామ్ షూర్ దిస్. సో అది ద ఫస్ట్ క్వెషన్ ఆన్సర్. వుడ్ యూ పెర్ఫార్మ్ డొమైన్ అడాప్షన్ అంటే, ఒక బర్ట్ మోడల్ మీద ఎలా చేస్తామో పర్టికులర్ డేటాను ట్రైన్ చేసుకుంటాం. పర్టికులర్ ట్రైనింగ్ పారామీటర్స్‌ని పెట్టుకోవటం. ఆ పర్టికులర్ ట్రైనింగ్ పారామీటర్స్ మాత్రమే మోడల్‌ని ట్రైన్ చేసుకోవటం. సో నెక్స్ట్ వన్. వాట్ ఆర్ హాలుసినేషన్స్ ఇన్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ హౌ డు యూ డిటెక్ట్ దెమ్? హాలుసినేషన్స్ మనకి ఇంగ్లీష్‌లో తెలిసిందే కదా! హాలుసినేషన్స్ ఇమాజినేషన్స్ అంటే మన ఊహలు. ఊహలు అని చెప్పాం కదా! ఊహల్ని ఎలా మార్చుకుంటామో అలా. సో దానికోసం సింపుల్ డెఫినిషన్. వాట్ ఆర్ హాలుసినేషన్స్? ఎల్ఎల్ఎం జనరేట్ ఫ్యాక్చువల్లీ ఇన్‌కరెక్ట్ ఆర్ నాన్ సెన్సిబుల్ కంటెంట్. ఆబ్వియస్ ఎల్ఎల్ఎం అంటే కరెక్ట్ కంటెంటే డేటా ఇవ్వదు. కొన్ని సార్లు అసల సంబంధమే లేకుండా ఇస్తది. నీ డేటా సెట్ ఒక సంబంధం అసలు నీ డేటా సెట్‌లో ఆ వర్డ్స్ లేకపోయినా కొన్ని సార్లు కొత్త పదాలు ఇచ్చేస్తది. దాన్ని మనం నాన్‌సెన్స్ డేటా అంటాం. నాన్‌సెన్స్ డేటా అంటే ఇక్కడ హాలుసినేషన్ అని చెప్పుకోవచ్చు. సో సింప్లీ a allegation in a large level refers to a confident, fluent, but factually incorrect or nonsensical. అది ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తే అది నిజం అనుకుంటాను. బట్ అది ఇన్‌కరెక్ట్ డేటా అవ్వచ్చు, నాన్‌సెన్స్ డేటా కూడా అవ్వచ్చు. సో దీనివల్ల ఏమైంది కొన్ని సార్లు మన హెల్త్ డేటా మీద, లా డేటా మీద, ఫైనాన్స్ డేటా మీద వర్క్ చేసేటప్పుడు ఇలా ఇన్‌కరెక్ట్ డేటా రావటం వల్ల ప్రాబ్లమ్సే కదా! అది నిజమైన డేటానా? తప్పు డేటానా మనకు తెలీదు. సో దానికోసం ఈ అలిగేషన్స్ అనేది మనం ఎలా డిటెక్ట్ చేయగలం అనేదే క్వెషన్. డిటెక్షన్ కోసం 3 మెథడ్స్ ఉన్నాయి. మెయిన్ 3 మెథడ్స్. దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఫాస్ట్ చెకింగ్, సెల్ఫ్ కన్సిస్టెన్సీ అండ్ పర్ప్లెక్సిటీ. సో ఈ 3 మోడల్స్‌తో ఈ 3 మెథడ్స్‌తో మనం ఒక ఎల్ఎల్ఎం అది హాలుసినేషన్ చేసి ఇచ్చిందా? లేకపోతే పర్ఫెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చిందా? అని మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ వాట్ వి హావ్. సో దీంతో మనం ఏం చెప్పొచ్చు? ఎల్ఎల్ఎం జనరేట్ ఈ ఫాస్ట్ చెకింగ్‌లో ఏమైద్దంటే యూజ్ టూల్స్ లైక్ గూగుల్ సెర్చ్ ఏపీఐ అంటాం. గూగుల్ సెర్చ్ ఏపీఐ అందరికీ తెలుసు. ఫాస్ట్ స్కోర్ అనేది ఇంకోటి దీనికి ఆపోజిట్‌లో. సో ఫాస్ట్ స్కోర్ అయినా గూగుల్ సెర్చ్ ఏపీఐ అయినా చేస్తే ఇది ఫాస్ట్ చెకింగ్ టు వెరిఫై క్లెయిమ్స్. మన డేటా సెట్ ఇవ్వటం, ఈ మోడల్ వచ్చిన అవుట్‌పుట్ ఇవ్వటం, అది కరెక్ట్‌గా ఇచ్చిందా లేదా అని మనం వెరిఫై చేసుకోవచ్చు దాంతో. తర్వాత సెల్ఫ్ కన్సిస్టెన్సీ ఇది మీ అందరికీ తెలుసు. అది మల్టిపుల్ రెస్పాన్స్ జనరేట్ చేపిచ్చి మనమే చెక్ చేసుకుంటాం. ఓకే పని చేస్తుందా లేదా? మన పని చేస్తుందా? మన డేటా సెట్ మొత్తం మనకు తెలిసుండాలి. హై పర్ప్లెక్సిటీ అంటే హై లైక్లీ హాలుసినేషన్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హాలుసినేషన్స్ వస్తే మళ్ళీ మార్చుకోవడమే డేటా సెట్‌ని గాని ఏమని. సో దీని మిటిగేషన్ అంటే ఏంటి అంటే బెస్ట్ మెథడ్ రాగ్. గ్రౌండ్ ఆన్సర్స్ ఇన్ ఎక్స్టర్నల్ వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటాం. ఈ రాగ్ అనేది పెద్ద మంచి ప్రాసెస్. సో ఈ రాగ్ ద్వారా మనకు మొత్తం ఇప్పుడు జీపీటీ గాని, బర్ట్ గాని, ట్రాన్స్‌ఫార్మర్స్ వాటెవర్ దే ఆర్ యూజింగ్ రాగ్ ఫర్ దిస్ డేటా. అండ్ ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ ఈస్ వన్ మోర్ మెథడ్. ఓకేనా? ఇక్కడ చూడండి క్లియర్‌గా రాసాను. సో టైప్స్ ఆఫ్ హాలుసినేషన్స్ ఏమున్నాయి? ఇంట్రిన్సిక్, ఎక్స్‌ట్రిన్సిక్, డేటా లీకేజ్ బేస్డ్. ఫ్యాబ్రికేటెడ్ గాని విత్ ఎక్స్‌టర్నల్, మిస్‌ఇంటర్ప్రిటింగ్ విత్ ఫాల్స్ స్టేట్మెంట్స్. వెన్ ద మోడల్ ఈస్ రాంగ్ విత్ ప్లాజిబుల్ ఆన్సర్స్ అంటే అసలు సంబంధం లేకుండా. సో సపోజ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మార్స్ అంటే ఎలాన్ మస్క్ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్స్. ఇలాంటి రెస్పాన్సెస్ వస్తాయి. ఓకేనా? అసలు మార్స్ ఉండరు కానీ అలా చెప్పేస్తది. దాని ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వదిలేస్తా ఉంటుంది. సో దీనివల్ల ఏమేంటి ల్యాక్ ఆఫ్ గ్రౌండింగ్ ఇన్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్. ఎక్స్టర్నల్ నాలెడ్జ్ అంటే సరిగ్గా డేటా సెట్ మీద ట్రైన్ అవ్వకపోయినా దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వాట్ ఇట్ కమ్స్. ట్రైనింగ్ డేటా మీద నాయిస్ ఎక్కువ ఉన్నా కూడా అవుట్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్, తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇలానే జరుగుతా ఉంటాయి. డిటెక్షన్ టెక్నిక్స్ చెప్పాగా రిట్రీవల్ విత్ రాగ్, రూల్ బేస్డ్, కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, ఫాస్ట్ చెకింగ్. ఫాస్ట్ చెకింగ్ అంటే గూగుల్ ఏపీఐ వాడుకోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేసి ఫైన్ ట్యూనింగ్ విత్ డొమైన్ యూజింగ్ రాగ్, ఆస్క్ ఫర్ సోర్సెస్ అలా. అప్రోచ్ హౌ ఇట్ హెల్ప్స్. రాగ్ ఎలా ఇంజెక్ట్స్ ఫాక్చువల్ డేటా అండ్ ఫాస్ట్ కూడా ఎలా వర్క్ చేసింది. బెంచ్ మార్క్స్ టు ఎవాల్యుయేట్ హాలుసినేషన్. సెవెన్ ఆఫ్ కరెంట్ ఏంటి ఎంకరేజెస్ ద లాజికల్ రీజనింగ్. సో ఇలా వర్క్ అవుతా ఉంటుంది. సో దానికోసం మోడల్ రన్ చేసుకోవటం హాలుసినేషన్ డిటెక్టివ్ చూడండి మోడల్ వర్క్ చేసింది డివైస్ టు మ్యాచ్‌గా వీడియో రిఫరెన్స్ సమ్ ఒక అవుట్‌పుట్ ఇచ్చేసి దాంతో మనం ఏం చేసాం హాలుసినేషన్ డిటెక్టెడ్ అని చెప్పాము. సో ఇలా మనం ఒక మోడల్ కరెక్ట్‌గా అవుట్‌పుట్ ఇస్తుందా లేదా, హాలుసినేషన్ జరుగుతుందా లేదా, ఎలా డిటెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చెప్పుకోవచ్చు. ఎక్స్‌ప్లెయిన్ బీమ్ సెర్చ్ టాప్ కే అండ్ టాప్ పి శాంపుల్ స్ట్రాటజీ. అంటే టాప్ కే వేరు, టాప్ పి వేరు. ఓకేనా? ఇప్పుడు వాటికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏంటి అని మమ్మల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. సో దిస్ ఇస్ వన్ మోర్ టెక్నిక్ దే మే కన్‌ఫ్యూజ్ కొన్ని సార్లు. ఓకేనా? సో అసలు మెథడ్స్ ఏంటి? టాప్‌కి దేనికి వాడతాం? బీమ్ సెర్చ్ ఏంటి? టాప్ పి ఏంటి? ఇక్కడ పి అంటే న్యూక్లియస్ అనమాట. ఓకేనా? సెంటర్ ఆఫ్ ది మోడల్. సో ఇప్పుడు ఈ బీమ్ సెర్చ్ అనేది ఎలా వర్క్ అయిద్ది అంటే సీక్వెన్సెస్‌లో టాప్ బి సీక్వెన్సెస్ తీసుకొని ప్రతి స్టెప్ దగ్గర దాన్ని బట్టి వర్క్ అవుతా ఉంటది. దెన్ ఇది ఎక్కడ వాడతామంటే ట్రాన్స్‌లేషన్ అంటే హిందీ టు ఇంగ్లీష్ గాని, తెలుగు టు ఇంగ్లీష్ గాని ఇలాంటి ట్రాన్స్‌లేషన్స్‌లో ఈ బీమ్ అనే సెర్చ్‌ని వాడుతా ఉంటాం.
శాంపుల్స్ లో ఏమవుతాయి అంటే టాప్ కే శాంపుల్స్ తీసుకుంటాం. ఆ కే శాంపుల్స్ జరిగింది దాన్ని టాప్ కే అంటాం. టాప్ పీకి వచ్చేసరికి శాంపుల్ కంట్రోల్ కవరింగ్ ప్రాబిలిటీ ఎక్కడైతే కవర్ చేసుకున్నా ఆ వాటిలో తీసుకునేదాన్ని టాప్ పీ అంటాము. ఓకేనా? టోకెన్స్ తీసుకునేటప్పుడు టాప్ కే, సీక్వెన్సెస్ తీసుకునే టాప్ బి అండ్ ప్రాబిలిటీ తీసుకునేటప్పుడు టాప్ పీ. ఓకే. ఇక చూడండి, వెన్ జనరేటింగ్ టెక్స్ట్ లైక్ లాంగ్వేజ్ అంటే జనరేట్ టెక్స్ట్ చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ మోడల్స్ జీపీటీ బర్డ్ ఇలాంటి వాడుతున్నప్పుడు హౌ యూ డీకోడ్ ద నెక్స్ట్ టోకెన్ మ్యాటర్ సిగ్నిఫికెంట్ అంతే కదా. ఇప్పుడు మై నేమ్ ఈజ్ రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్. ఈట్ అయిన తర్వాత ఏదో వర్డ్ ప్రెడిక్ట్ చేయాలి. ఆ ప్రిడిక్షన్ ఎలా జరగాలి అనేది ఈ లాంగ్వేజ్ మోడల్సే చేస్తాయి. దీస్ ఆర్ డీకోడింగ్ స్ట్రాటజీస్ టు కంట్రోల్ ద డైవర్సిటీ, క్వాలిటీ అండ్ కోహరెన్స్ ఆఫ్ జనరేటెడ్ అవుట్పుట్స్. దానిలో ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీడీ డీకోడింగ్ అంటాం. దాన్ని బేస్డ్ అని కూడా అనొచ్చు. ఇట్ పిక్స్ అప్ ద మోస్ట్ ప్రాబుల్ టోకెన్ అట్ ఈచ్ స్టెప్. ప్రతి ప్రాబిలిటీ దగ్గర మోస్ట్ ప్రాబుల్ ఏదైతే ఉందో ఆ దాన్ని పికప్ చేసుకుంటుంది. ఇట్ విల్ బి ఫాస్ట్ అండ్ కెన్ లీడ్ టు రిపీటివ్ డల్ అవుట్పుట్. అంటే కొన్నిసార్లు ఇచ్చిన అవుట్పుట్ మళ్ళీ మళ్ళీ ఇవ్వచ్చు. అంటే రిపీటివ్ దాన్ని డల్ అని కూడా అనొచ్చు. మనం డల్ అవుట్పుట్ అన్నా కూడా అదే. బీమ్ సెర్చ్ వచ్చామంటే మెయింటైన్స్ ద కే బీమ్స్ అంటాము ఎట్ ఈచ్ స్టెప్స్. ఎట్ ఈచ్ టైమ్ స్టెప్ ఏమైంది ఎక్స్పాండ్స్ ద ఈచ్ బీమ్ విత్ ఆల్ పాసిబుల్ నెక్స్ట్ టోకెన్స్. ప్రతి నెక్స్ట్ టోకెన్స్ ఏమైతే రావచ్చో ఆ పాసిబుల్ టోకెన్స్ అన్ని తీసుకుంటుంది. సెలెక్ట్ స్టాప్ చైన్ సీక్వెన్సెస్ విత్ ద హైయెస్ట్ క్యూములేటివ్. ప్రొడ్యూసెస్ మోర్ ఆప్టికల్ సీక్వెన్సెస్ అండ్ లెస్ లైక్లీ టు మిస్ బెటర్ లాంగ్ టర్మ్ సీక్వెన్సెస్. దీనికి డిసడ్వాంటేజెస్ వచ్చేసి లెస్ డైవర్స్ ఆల్ బీమ్స్ కన్వర్ట్స్ టు సిమిలర్ రిజల్ట్స్, కాంపిటేషనల్లీ ఎక్స్పెన్సివ్ ఇది టాప్ కే శాంపిల్. సో ఇక్కడ ఏమవుతాయి శాంపిలింగ్ ద నెక్స్ట్ టోకెన్ ఓన్లీ ఫ్రమ్ ద టాప్ కే మోస్ట్ పాసిబుల్ ప్రాబుల్ టోకెన్స్ ఇంట్రడ్యూసెస్ ర్యాండమ్స్ ఫ్రమ్ ద డైవర్సిటీ. అంటే ప్రతి ఒక్క దాన్ని డైవర్స్ గా తీసుకొని అబ్జర్వ్ చేసి చూపించచ్చు మనం. తీసుకొని మోర్ క్రియేటివ్ దాన్ గ్రీడీ ఆర్ బీమ్ ఆ వాటి మీద కంపేర్ చేసుకొని దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. ఓకేనా? టాప్ పీ శాంప్లింగ్ హౌ ఇట్ వర్క్స్. పిక్ ద స్మాలెస్ట్ సెట్ ఆఫ్ టాప్ టోకెన్స్ whose combinative probability is greater than or equal to p. శాంపుల్స్ హ్యాపెన్ ఫ్రమ్ ది డైనమికలీ సెలెక్టెడ్ సెట్ అనమాట. సో ఇలా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి తీసుకొని ట్రైన్ చేసుకోవచ్చు. బీమ్ సెర్చ్ ఇచ్చిన అవుట్పుట్, టాప్ కే శాంప్లింగ్ ఇచ్చింది, టాప్ పీ శాంప్లింగ్ ఇచ్చింది. ఇలా వీ కెన్ సే. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్. వాట్ ఆర్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఫర్ సమరైజేషన్ అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్? దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్ మీకు చెప్పాలనుకుంటే. ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అందరికీ ఎంఎల్ ఐడియా ఉండొచ్చు. Text summarization process for fetching a short, coherent version of a longer text while retaining its key information. అంటే టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటే ఏంటి అసలు? మామూలుగా ఏదో ఒక పెద్ద పారాగ్రాఫ్స్ ఇచ్చినా కూడా సమరైజింగ్ ఇంటూ 2 సెంటెన్సెస్ తగ్గించి మాట్లాడుకోవటం. సో అలాంటి వాటికి ఇట్ కెన్ బి ఎక్స్ట్రాక్టివ్ అంటే సెలెక్ట్ పార్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్స్, అబ్స్ట్రాక్టివ్ జనరేట్ న్యూ టెక్స్ట్ అంటే ఇచ్చిన ఒక 10 వర్డ్స్ లోనే 5 వర్డ్స్ మార్చి మార్చి అవే ఇవ్వటం. లేదు 10 వర్డ్స్ ఇచ్చాము అంటే ఆ 10 వర్డ్స్ నేర్చుకొని కొత్త వర్డ్స్ ఇవ్వటం. దాన్ని మనం అబ్స్ట్రాక్టివ్ అంటాము, ఇంకో దాన్ని మనం ఎక్స్ట్రాక్టివ్ అంటాము. సో ఎవాల్యుయేటింగ్ సమరైజేషన్ ఛాలెంజింగ్ బికాస్ ఎందుకు అంటే ఈ మల్టిపుల్ వాల్యూడ్ సమరైజేషన్ అంటే కొన్నిసార్లు 2-3 పారాగ్రాఫ్ సమరైజ్ చేయమంటే ఒక పారాగ్రాఫ్ చేస్తుంది. మల్టిపుల్ వాల్యూడ్ సమరైజ్ అంటాం దాన్ని. అండ్ సర్ఫేస్ లెవెల్ మే ఓవర్లాప్ మే నాట్ రిఫ్లెక్ట్ సిమాంటిక్ ఈక్వలెన్స్. సరిగ్గా చూపించలేదు మళ్ళీ సర్ఫేస్ లెవెల్ కూడా. సో ఈ వీటి కోసం మనకి బర్డ్ స్కోర్, మెటీరియల్ అని చెప్పేసి, రోగ్ అని చెప్పేసి దేర్ ఆర్ మెనీ థింగ్. రోగ్ 1, రోగ్ 2, రోగ్ ఎల్ ఇలాంటి రోగ్ వాడుకొని కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ సమ్ వాట్ కాల్డ్ ఎస్ బ్లూ బైలింగ్వల్ ఎవాల్యుయేషన్ అండర్ స్టడీ. ఓకేనా? సో ఈ బైలింగ్వల్ అంటే ఏంటి అంటే మెజర్స్ ప్రెసిషన్ ఆఫ్ ఎన్గ్రామ్స్ బిట్వీన్ అవుట్పుట్ అండ్ రెఫరెన్స్. ప్రతి ఒక్క దానికి ప్రిడిక్షన్ కి దాన్ని మెజర్ చేస్తాడు. మెజర్ చేసి వాటి యొక్క స్కోర్ ని కనుక్కుంటది. ఇది ఏంటంటే సింపుల్ అండ్ ఫాస్ట్. తొందరగా మనకు అవుట్పుట్స్ వస్తాయి, తొందరగా చేసుకోవచ్చు. లైక్ ఇట్ ఈస్ ఎ స్కోర్ చెప్పాలి అనుకుంటే. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం కావాల్సింది చూసుకోవచ్చు. అడ్వాంటేజెస్ హార్ష్ పెనాల్టీ ఉంటది. తర్వాత ఈ పూర్ కనెక్షన్ అబ్స్ట్రాక్టివ్ సమరీస్ మీద జరుగుతూ ఉంటది. అలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ తర్వాత వచ్చేసి ఇవి కాల్ యాజ్ మూవర్ స్కోర్, క్వెస్ట్ లెవెల్, మెటీరియల్ చెప్పాను కదా. సో ఈ మూవర్ స్కోర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఎలిమెంట్ యూజింగ్ ఎంబెడింగ్స్. దాని తర్వాత యూజెస్ క్వశ్చన్ జనరేషన్ ప్లస్ క్యూర్ టు టెస్ట్ ఫంక్షనాలిటీ. అండ్ మెటీరియల్ వచ్చేసి కన్సిడర్ సినోనిమ్స్, స్టెమ్మింగ్, పారాఫ్రేసింగ్. దాని తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ఆటోమేటిక్ మెట్రిక్స్, హ్యూమన్ ఎవాల్యుయేషన్. హ్యూమన్ ఎవాల్యుయేషన్ సమ్వాట్ నార్మల్దే, అందరికీ తెలిసిందే. మామూలుగా మనం సెంటెన్సెస్ చూసుకుంటూ మనం సమ్మరైజేషన్ పర్ఫెక్ట్ గా వచ్చేయలేవా అని చూసుకోవటమే. దానికి కోడ్ వచ్చేసింది. ఓకేనా? యూ కెన్ జస్ట్ రన్ దిస్ కోడ్ చేస్తే ఒక్కొక్క పైప్ లైన్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఈస్ గోయింగ్ టు గివ్. అలా చూసుకొని వీ కెన్ గివ్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ డు వెక్టర్ డేటాబేసెస్ ఎగ్జాంపుల్ ఫయాస్, పైన్కోన్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ఎన్ఎల్పి సిస్టమ్స్? ఈ వెక్టర్ డేటాబేసెస్ మోస్ట్లీ ర్యాగ్ వీటిల్లో వాడతారు. ఓకేనా? ఈ ర్యాగ్ వీటిలో ఎందుకు వాడతారు అంటే ద అవుట్పుట్స్ దే గివ్ జనరేటెడ్ ఫ్రమ్ ద డాక్యుమెంట్స్ కానీ ఇలాంటి వాటిలో డాక్యుమెంట్స్ తీసుకొని అవి అబ్జర్వ్ చేసి అప్పుడే అవుట్పుట్స్ వస్తాయి.
వాటిని మనం వెక్టర్ డేటాబేసెస్ అంటాము. ఈ వెక్టర్ డేటాబేసెస్ వల్ల వి హావ్ మెనీ అడ్వాంటేజెస్. అంటే పొద్దాక ఒక మోడల్ ట్రైన్ చేయక్కర్లా. మన డేటాబేస్‌లో మనం కొన్ని డాక్యుమెంట్స్‌ని స్టోర్ చేసేసుకొని దాని నుంచి ట్రైన్ చేసుకున్నా చాలు. ట్రెడిషనల్ డేటాబేసెస్ స్టోర్ అండ్ రిట్రీవ్ స్ట్రక్చర్డ్ డేటా వియా ఎగ్జాక్ట్ మ్యాచెస్. ఓకేనా? బట్ ఇన్ ఎన్ఎల్పీ వి నీడ్ సిమాంటిక్ అంటే మనకి సంబంధించినవి మాత్రమే. అంటే ఇప్పుడు సపోజ్ మెడికల్ గురించి మెడికల్ అని టైప్ చేసాం. మెడికల్‌కి సంబంధించినవి మాత్రమే రావటం. ఫుజ్జీ అంటే ఏం లేదు. మ్యాచింగ్ బేస్డ్ అంటే సిమాంటిక్ మీనింగ్స్ మాత్రమే సెర్చ్ చేసి తీసుకోవటం. ఈ వెక్టర్ డేటాబేసెస్ అంటే దే ఆర్ హై డైమెన్షనల్ ఎంబెడ్డింగ్స్ ఎనేబులింగ్ ఫాస్ట్ సిమిలారిటీ సెర్చ్ యూజింగ్ డిస్టెన్స్ మెట్రిక్స్ లైక్ కొసైన్ ఆర్ యూక్లిడియన్. ఇలా సింపుల్ డెఫినిషన్ చెప్తే చాలు. ఇప్పుడు ఈ వెక్టర్ డేటాబేస్‌లో ఏం జరిగిద్దంటే మామూలుగా మీరు స్టోర్ చేసే ప్రతి రికార్డ్ కూడా ఎంబెడ్డింగ్స్ కింద స్టోర్ అవుతాయి. ఎంబెడ్డింగ్స్ అంటే ఏం లేదు. ప్రతి ఒక్క వర్డ్‌కి ఒక న్యూమరిక్ ఫంక్షన్స్ అంతే. సో, ఐ విల్ జస్ట్ షో ఎంబెడ్డింగ్స్ అంటే. సో, ఎనీ ఇన్‌పుట్ మీరిలా ఇమేజ్ గాని, డాక్యుమెంట్ గాని, వీడియో గాని ఇన్‌పుట్‌గా తీసుకుంటే దానికి వెక్టర్ ఎంబెడ్డింగ్స్ అంటాం. ఇలా నంబర్స్ ఫార్మాట్‌లో వస్తాయి. లైక్ ఎవ్రీథింగ్ విల్ అపియర్ ఇన్ దిస్ నంబర్ ఫార్మాట్. దట్ డైమెన్షన్ అవన్నీ మనం చెప్పలేం. బట్ దోస్ ఆర్ కాల్డ్ యాస్ ఎంబెడ్డింగ్స్. ఓకే. ప్రతి ఒక్క దానికి న్యూమరిక్ ఫార్మాట్‌ని ఎంబెడ్డింగ్స్ అంటాం. వీటికి ఎంబెడింగ్స్‌ని స్టోర్ చేసుకునేది వెక్టర్ డేటాబేస్. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫయాస్, పిన్‌కోన్, వీవీ8, క్యూడ్రెంట్. అండ్ దీంట్లో ద బెస్ట్ మోడల్ ఫయాస్ అంటే ఫేస్‌బుక్ వాళ్ళది. ఫేస్‌బుక్ ఏఐ సిమిలారిటీ సెర్చ్ అంటారు. సో, ఈ ఈ మోడల్ వాడటం వల్ల మనకి రిలేటివ్ అంటే మనం ఒక సెంటెన్స్‌ని ఎంటర్ చేస్తాం. సపోజ్ ఐయామ్ ఎంటరింగ్ ఎ డేటా విచ్ టాబ్లెట్ టు యూజ్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫీవర్ అని చెప్పాను అంటే, ఫీవర్, విచ్ టాబ్లెట్ అనే ఈ 2 కీవర్డ్స్‌ని పట్టుకొని ఎంబెడింగ్స్‌గా కన్వర్ట్ చేసి మన డేటాబేస్‌లో ఈ ఎంబెడింగ్స్ అంటే ఈ నంబర్స్‌కి దగ్గరగా ఉన్న నంబర్స్ ఏంటి అని సెర్చ్ చేసి ఆ రిలేటివ్ డాక్యుమెంట్స్‌ని సమ్మరైజ్ చేసి ఇస్తది. అదే రాగ్. ఆ రాగ్‌లో వాడేది ఈ వెక్టర్ డేటాబేస్. హౌ ఇట్ వర్క్స్ కన్వర్ట్ టెక్స్ట్, యూ కెన్ కన్వర్ట్ టెక్స్ట్, స్టోర్ those meanings in vector database. We can give input and get the vector. Those are applications in semantic search, retrieval augmented, duplicate question detection, chatbots. So use cases are RAG. చెప్పాను కదా, RAG is the best approach to use this. We can see top 3 matches for the query. The Taj Mahal is located in Agra, India. The Great Wall of China is visible from space. The Eiffel Tower is in Paris అంట. ఓకే. ఎందుకు టాప్ 3 సెర్చ్ మ్యాచెస్ ఫర్ క్వెరీస్ అంటే ఎందుకు? టెల్ మీ అబౌట్ ఇండియన్ మూవ్‌మెంట్స్ అని నేను క్వెరీ ఇస్తే దీనికి సంబంధించిన ఒక 3 సెంటెన్స్ నా డేటాబేస్ నుంచి తీసింది ఈ 3. ద తాజ్ మహల్ ఇండియాకి సంబంధించింది కాబట్టి. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇస్ అవైలబుల్ ఫ్రమ్ స్పేస్ అంట. అసలు ఎందుకు ఇచ్చిందో కూడా తెలీదు. ఈఫిల్ టవర్ ఈస్ ఇన్ పారిస్ అంట. ఓకే. అలా. కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ డస్ సెంటెన్స్ ట్రాన్స్‌ఫార్మర్ డిఫర్ ఫ్రమ్ వెనిలా బర్డ్? సో, ఈ సెంటెన్స్ ట్రాన్స్‌ఫార్మర్ అంటే ఏంటి అసల? మామూలుగా బర్ట్ అనే మోడల్ మీ అందరికీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 786 ఫీచర్స్ తీసుకుంటది. ఏ మోడల్ ఇచ్చిన ఏ ఒక్క సెంటెన్స్ ఇచ్చినా కూడా ఆ సెంటెన్స్ నుంచి 786 ఫీచర్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేదే బర్ట్. So it is a language model trained for massive language modeling MLM కోసం. When we use directly, we get total level embeddings, no good representation for entire sentence, and requires complex pooling. Complex pooling కూడా కావాలి. ప్రాబ్లమ్ విత్ బెనిలా బర్ట్ ఏంటి అంటే సెంటెన్స్ సిమిలారిటీ ఓకే బానే ఉంటది. బట్ పూర్ పర్ఫార్మెన్స్ వితౌట్ ఫైన్ ట్యూన్. నువ్వు ఫైన్ ట్యూన్ చేయలేదు అనుకో పర్టికులర్ డేటా సెట్ ఎలా సరిగ్గా పనిచేయదు. సిమాంటిక్ సెర్చ్ నాట్ ఆప్టిమైజ్ ఫర్ సెంటెన్స్ ఎంబెడింగ్. సిమాంటిక్ అని చెప్పాను కదా, కే రిలేటివ్ అంటే నీ డేటా సెట్ లో నువ్వు ఎంటర్ చేసిన క్వెరీకి రిలేటివ్ సెంటెన్స్ తీసుకోవటం. సో దాని తర్వాత క్లస్టరింగ్ ఆర్ రిట్రీవల్, ఇన్కన్సిస్టెంట్ వెక్టర్ స్పేస్. సో సెంట్రల్ ట్రాన్స్ఫార్మర్ ద ఫిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లైబ్రరీ. ఆ బర్ట్ మోడల్స్ మీద సపరేట్ పూలింగ్ లేయర్ పెట్టుకొని ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత వచ్చేసింది సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్, సెంటెన్స్ బర్టన్ కోచ్. దానికి సిమాంటిక్ టెక్స్చువల్ సిమిలారిటీ అనే స్కోర్ క్యాలిక్యులేట్, ఎస్టీఎస్ స్కోర్ అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎన్ఎల్ఐ అంటాం, నేచురల్ లాంగ్వేజ్ ఇన్ఫరెన్స్ అని చెప్పేసి. పారాఫ్రేజ్ డిటెక్షన్ అని కూడా అనొచ్చు. ఓకే. ఇట్ ప్రొడ్యూసెస్ ఫిక్స్డ్ సైజెస్ సిమాంటికలీ మీనింగ్ఫుల్ ఎంబెడింగ్స్ ఫర్ ఆల్ ద సెంటెన్సెస్ అనమాట. సో కీ డిఫరెన్సెస్ అవుట్పుట్ టోకెన్ ఎంబెడింగ్, సెంటెన్స్ ఎంబెడింగ్స్. అండ్ సెంటెన్స్ సిమిలారిటీ వచ్చేసి పూర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెనీలా బర్ట్ అయితే. బట్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ చూడండి ఎక్సలెంట్. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ యాక్చువల్ గా చెప్పాలంటే. అది లైక్ తప్పుగా చేసిన ప్రతిసారి సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ హస్ పర్ఫార్మ్డ్ వెల్. ఓకే. అండ్ సమ్ ఆఫ్ ది మోడల్ నేమ్స్ ఆర్ ఆల్ మినీ ఎల్ఎం, పారాఫ్రేజ్ మినీ ఎల్6, మల్టీ క్యూఏ మినీ ఎల్ఎం. ఇవన్నీ కూడా సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ యొక్క మోడల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. వెనిలా బర్ట్ కి టాప్ సైజ్ వచ్చేసి 1,78. సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ కి టాప్ సైజ్ వచ్చేసి 384 మాత్రమే. సో వాట్ ఈస్ క్రాస్ అటెన్షన్ ఇన్ ఎన్కోడర్ డీకోడర్ మోడల్స్? ఓకే. క్రాస్ అటెన్షన్ అంటే ఏంటి అసలు? సో సిమిలర్లీ వీ కెన్ సే క్రాస్ అటెన్షన్ ఈజ్ ఎ మెకానిజం యూస్డ్ ఇన్ డీకోడర్ బ్లాక్స్. ఓకేనా. ఎన్కోడర్ డీకోడర్ మోడల్స్ లైక్ P5 బాట్ వీటిలో వాడేది. దట్ హెల్ప్స్ ద డీకోడర్ ఫోకస్ ఆన్ రిలవెంట్ పార్ట్స్ అని చెప్పాము ఆల్రెడీ. అంటే ఏంటి, డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి. ఆ వాటి మీద చేసేది సింపుల్ గా డెఫినేషన్ చెప్పాలి, ఈజీగా చెప్పాలి అనుకుంటే మెకానిజం వేర్ ద డీకోడర్ అటెండ్స్ టు ద ఎన్కోడర్ అవుట్పుట్స్. అంటే ఎక్కడైతే డీకోడర్ ఎన్కోడర్ అవుట్పుట్ కి బాగా అటెన్షన్
వెరిఫై చేసి చేస్తుందో దాన్ని మనం క్రాస్ అటెన్షన్ అని అంటాం. 3 టైప్స్ ఆఫ్ అటెన్షన్ ఉన్నాయి. సెల్ఫ్, క్రాస్, మాస్క్డ్. ఈ సెల్ఫ్ అటెన్షన్‌ని ఎక్కడెక్కడ ఈ సెల్ఫ్ అటెన్షన్ దేని వాడతారు? ఎన్కోడర్‌లో వాడతారు, డీకోడర్‌లో వాడతారు. క్రాస్ మాత్రం డీకోడర్‌లోను, మాస్క్డ్ కూడా డీకోడర్‌లో మాత్రమే. అది సమ్ స్పెసిఫికేషన్స్. ఆల్రెడీ మీకు ఎల్ఎల్ఎం గురించి చెప్పినప్పుడు ఈ క్వెరీ కీ వాల్యూ మ్యాట్రిసెస్ గురించి చెప్పాను. ద సేమ్ క్వెరీ కీ వాల్యూ ఈ క్రాస్ అటెన్షన్‌లో జరిగేది కూడా అదే. డాట్ ప్రొడక్ట్ చేయటము, వాల్యూతో మల్టిప్లై చేయటము, రూట్ ఓవర్ డైమెన్షన్ ఆఫ్ కే వెక్టర్‌తో డివైడ్ చేసుకోవటం అదే జరిగిద్ది ఇక్కడ. ఓకేనా? సో వై ఈజ్ ఇట్ కాంపిటెంట్ అంటే ఫోకసెస్ ఆన్ ఇన్పుట్ టోకెన్స్. మన ఇన్పుట్ టోకెన్స్ మీద టార్గెట్ చేసి ఎలా మన డీకోడర్ అవుట్‌పుట్ ఇస్తుందని చూసుకుంటది. ట్రాన్స్‌లేషన్ అనుకో ఎలా వర్డ్స్ మారుతున్నాయి, హౌ ఇట్ ఈస్ జనరేటింగ్ ఫ్రమ్ వర్డ్ టు వర్డ్ అని చెప్పేసి కూడా అది అబ్జర్వ్ చేసుకుంటది. అండ్ బూస్ట్ ఆల్ ద అలైన్‌మెంట్స్ అంటే అలైన్‌మెంట్స్ అన్ని కూడా చూసుకొని పర్ఫెక్ట్‌గా అలైన్‌మెంట్ పెట్టుకొని అవుట్‌పుట్స్ ఇస్తా ఉంటది. ఎక్కడెక్కడ వాడతాం. మెషిన్ ట్రాన్స్‌లేషన్, టెక్స్ట్ సమ్మరైజేషన్, క్వెషన్ ఆన్సరింగ్, ఇమేజ్ క్యాప్షనింగ్. అలా ప్రతి దాని మీద వాడుకోవచ్చు. ఓకేనా? అండ్ దీని సమ్మరీ వచ్చేసి క్రాస్ సెలెక్షన్ డీకోడర్ అటాచ్డ్ టు ద ఎన్కోడర్ అవుట్‌పుట్ టు అలైన్ అని మనం సింపుల్‌గా చెప్పేసుకోవచ్చు. యూ కెన్ సీ క్రాస్ సెలెక్షన్ షేప్ వచ్చేసి 1, 3, 64. అండ్ హౌ డు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మెయింటైన్ లాంగ్ టెక్స్ట్ కాంటెక్స్ట్ మెమరీ. నెక్స్ట్ క్వెషన్ దాని మీద. హౌ డు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మెయింటైన్ లాంగ్ కాంటెక్స్ట్ మెమరీ. అంటే ఎల్ఎస్‌టిఎంలో ఇంతకు ముందు ఉన్నప్పుడు ఆర్ఎన్ఎన్స్ వీటిలో మనకి లాంగ్ టర్మ్ మెమరీ గుర్తుంచుకోలేక కొన్ని షార్ట్ టర్మ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మాత్రమే బర్న్ చేసేవి. ఎల్ఎల్ఎమ్స్ వచ్చాక మనకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎంత లాంగ్ ఇచ్చినా కూడా దే కెన్ రిమెంబర్ కదా! అందుకే మెమరీ అప్డేటెడ్ అని మీకు జీపీటీలో వస్తానే ఉంటది. దాన్నే మనం ఆ మెమరీ గుర్తుంచుకోవటం ఎలా జరిగిద్ది అని అడుగుతున్నాను. సో ఇక్కడ కంటెక్స్ట్ టెక్స్ట్ లిమిట్ లెంత్ మనకి ఎంత లెంత్ ఉంది. ట్రెడిషనల్ ట్రాన్స్‌ఫార్మర్స్ అయితే ఫిక్స్డ్ కంటెక్స్ట్ లిమిట్ అంటే 512 గాని ఆర్ 2048 టోకెన్స్ అంత వరకు మాత్రమే దే కెన్ ఫిక్స్. ఓకేనా? ఎనిథింగ్ దానికంటే ఎక్కువ వెళ్తే ట్రంకేటెడ్ అని చెప్పేసి లిమిట్ ఎక్సీడెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తది. బట్ టెక్నిక్స్ ఏం మారుతాయి అంటే పొజిషనల్ ఎన్కోడింగ్ ఎన్హాన్స్‌మెంట్స్ అంటాం. దాన్నే మనం రొటేటరీ పొజిషన్ ఎంబెడింగ్స్ అంటాం. యూ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాస్ రోప్. ఇప్పుడు జీపీటీ, లామాలో వాడేది ఇదే. దీనివల్ల ఏమైద్ది పెట్టిన పొజిషన్స్‌లో పొజిషన్ మార్చుకొని 2048 టోకెన్స్ పొజిషన్ తీసుకుంటాయి. ఆల్‌మోస్ట్ మెనీ టోకెన్స్ ఇట్ కెన్ టేక్ యాస్ ఇన్‌పుట్. అటెన్షన్ విత్ లీనియర్ బేసిస్ అలిబి అని కూడా అనొచ్చు సింపుల్‌గా. ఈయనేం చేస్తది లీనియర్ పొజిషన్ డైరెక్ట్‌గా అటెన్షన్ స్కోర్స్‌లో తీసేసుకుంటది. అండ్ ఆల్ లాంగ్ టెస్ట్ కంటెస్ట్‌ని ఫ్యూవర్ పారామీటర్స్ కింద డివైడ్ చేసుకొని మీకు అవుట్‌పుట్ ఇచ్చేస్తా ఉంటది. ఓకేనా? దీనిలో మనకి మెయిన్ ఛాలెంజ్ చూసి వెనిలా ట్రాన్స్‌ఫార్మర్స్ దగ్గరే మెమరీ ఎక్కువ ఫుల్ అయిపోయి ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి ఈ సొల్యూషన్స్ కనుక్కున్నారు. ఫ్లాష్ అటెన్షన్ ఒకటి, మెమరీ క్యాచెస్ ఒకటి, రికరెంట్ మెకానిజమ్స్ అని చెప్పేసి ఒకటి. ఓకేనా? దీనిలో మెమరీ కంప్రెషన్ ఒకటి, చంకింగ్ ఒకటి చేసుకోవచ్చు. ఓకేనా? బ్రేక్ ఇంటూ డిఫరెంట్ చంక్స్ అంటే చిన్న చంక్స్ కింద డివైడ్ చేసుకొని హై లెవెల్ సమ్మరైజేషన్స్ అన్నీ ఈజీగా అర్థం చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. టు క్యాచ్ ద ప్రీవియస్ యాక్టివేషన్స్ అని చెప్పేసి. మెయింటైన్స్ ద సెగ్మెంట్ లెవెల్ రికరెన్స్ బిట్వీన్ ఆల్ ద బ్యాచెస్. అటెన్షన్ మాస్కింగ్ విత్ ద రికరెన్స్ మోడల్స్ లైక్ లాంగ్ ఫార్మర్ అండ్ బిగ్ బర్డ్ ఇవన్నీ కూడా వాడుకొని చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ అటెన్షన్ వచ్చేసరికి ర్యాగ్. ప్రతి దాంట్లో ర్యాగ్ అనేది ఇన్వాల్వ్ ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ కాబట్టి. సో ఫెచెస్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అట్ రన్ టైమ్. అండ్ డైనమిక్ మెమరీ వచ్చేసి లామా అండ్ GPT-4o కూడా వాడుకోవచ్చు. అండ్ దానికి కోడ్ వచ్చేసింది లైక్ టెక్స్ట్ జనరేషన్ కి పీపుల్ ఆఫ్ ఎక్స్ వైజెడ్ రేస్ అని చెప్పి జనరేటెడ్ అవుట్పుట్ టెక్స్ట్ ఆక్టివిటీ స్కోర్ ఎలా ఉంది, అవుట్పుట్ ఈస్ కన్సిడర్ సేఫా కాదా అని చెప్పేసి. దట్ ఈస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మెయింటైన్ ద లాంగ్ కాంటెక్స్ట్ మెమరీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ ప్రాంప్ట్ ట్యూనింగ్ అండ్ పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ అంటే పెఫ్ట్ అంటాం. పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ పెఫ్ట్. ప్రాంప్ట్ ట్యూనింగ్ కి పారామీటర్ వీటికి డిఫరెన్స్ ఏంటి? సో కమింగ్ టు ద మెయిన్ థింగ్, ఈ ఎల్ఎల్ఎంస్ లైక్ జీపీటీ గాని, T5 గాని ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ లార్జ్ కాంపిటీషన్ పవర్ వాడతాయి. అది కాకుండా పర్టికులర్ టాస్క్ మీద బాగా ట్రైన్ అవుతాయి. స్టోరేజ్ కూడా హెవీగా కావాలి. ఇలా పొద్దాక ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉండవు కాబట్టి మనం పెఫ్ట్ మారుతాం. పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ అనమాట. ఈ పెఫ్ట్ వల్ల ఏమైద్ది? ఫుల్ ఫైన్ ట్యూనింగ్ జరగక్కర్లేదు. పర్టికులర్ దాని మీద జరిగితే చాలు. అందుకే ట్యూనబుల్ పారామీటర్స్ ఆల్ అని ఎక్కడ చెప్తాము. బేస్ మోడల్ అప్డేటెడ్ ఎస్ అని పెట్టుకోండి. మిగతాన్ని నో ఉంటాయి వీటికి. ప్రాంప్ట్ ట్యూనింగ్ ఎస్ వెరీ ఫ్యూ. లోవర్ అయితే లెస్ దాన్ 5%. ప్రిఫిక్స్ ట్యూనింగ్ అయితే ప్రిఫిక్స్ ఎంబెడింగ్స్. దీనివల్ల ఏమైంది మన దగ్గర హెవీ కాంపిటీషన్ లేకపోయినా మంచిగా ఎల్ఎల్ఎం లాగా వర్క్ చేసే పర్టికులర్ టాస్క్ మీద వర్క్ చేసే మోడల్స్ కూడా మనం తీసుకోవచ్చు. దాన్ని మనం ప్రాంప్ట్ ట్యూనింగ్ అంటాము. ఈ ప్రాంప్ట్ ట్యూనింగ్ లో ఏమైంది ఆల్ ద సాఫ్ట్ ప్రాంప్ట్స్ చిన్నగా పర్ఫెక్ట్ గా మీకు అర్థమయ్యేటట్టు ఇస్తే పర్ఫెక్ట్ గా అవుట్పుట్స్ వస్తాయి. వెన్ టు యూజ్ ఎక్కడ వాడాలి ఈ ప్రాంప్ట్ ట్యూనింగ్ అనేది? లో డేటా మీ దగ్గర తక్కువ డేటా ఉన్న ప్రాంప్ట్ వాడుకోవచ్చు. ఫిఫ్త్ ఇప్పుడు వాళ్ళు లోరా ఇవన్నీ ఎప్పుడు వాడాలంటే ఫైన్ ట్యూన్స్ ఆల్ ద స్మాల్ అనేది లేయర్స్. ఎప్పుడైతే చిన్న లేయర్స్ ఉన్నాయో ఆ చిన్న లేయర్స్ కూడా ఫైన్ ట్యూన్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఈ ఫిఫ్త్కి వెళ్తావు. దీనికి నీ దగ్గర ఎఫిషియంట్ మంచి జీపీయూ మంచి పవర్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు వాడుకోవచ్చు ప్రాంప్ట్ ట్యూనింగ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? దానికి ట్రైనబుల్ పారామీటర్స్ లోరా అని పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇన్పుట్ ఐడియాస్ ఏ మూవీ గ్రేట్ వర్స్ట్ మూవీ ఇలా లేబుల్స్ అని ఇచ్చేసుకొని ఆ మోడల్స్ ఇచ్చేసుకున్న
బర్ట్ కానీ వాట్ ఎవర్, ఇక్కడ నేను డిస్టిల్ బర్ట్ వాడాను, వాట్ ఎవర్ ద బర్ట్ మోడల్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఆర్ యూస్, నువ్వు దాన్ని వాడుకొని యూ కెన్ కంప్లీట్ ఇట్ అనమాట. సింపుల్ క్వశ్చన్ ఇది. నేను వాట్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్ ఇన్ ఎల్ఎల్ఎంస్ అండ్ మిటిగేషన్ ఫ్యాక్టర్స్, బేసికలీ ఇది థియరిటికల్ క్వశ్చన్. సేఫ్టీ ఇష్యూస్ ఏం లేవు, ఇష్యూ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దీస్ ఆర్ ఓన్లీ ద మేజర్ ఇష్యూస్. ఫస్ట్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్, నీకు ఆల్రెడీ చెప్పాను, హాల్యూజినేషన్ అంటాం. ఈ హాల్యూజినేషన్ మెయిన్ ప్రాబ్లమ్ అసలు. ఎల్ఎల్ఎం జనరేటింగ్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఆర్ మేడప్ ఆన్సర్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, తప్ప ఆన్సర్స్ ఇవ్వటం. సెకండ్ ఇస్ టాక్సిసిటీ అండ్ రేట్ స్పీచ్, లైక్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్, అండ్ టార్గెటింగ్ ఏ సింగిల్ పర్సన్ ఇలా చేసినా కూడా అది కరెక్ట్ కాదు. మోడల్స్ కెన్ రిప్లికేట్ ఆర్ హార్మ్ఫుల్ స్టీరియోటైప్స్, ఇది కూడా జరగకూడదు. ది సేఫ్టీ ఇష్యూ యూ షుడ్ బి టేకెన్. ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు, యూజర్స్ కెన్ పిక్ ద మోడల్ టు ఇగ్నోర్ ఒరిజినల్ ఇన్స్ట్రక్షన్స్. కొంతమంది ఇలా ఎలయన్స్ కూడా తప్పుగా వాడుకోవచ్చు. ఎలా, అసలు లేని న్యూస్ కూడా మోడల్ చేత అబద్ధం అని చెప్పించి నమ్మించి ఆ మోడల్ ని ట్రైన్ చేసి మీకు అగ్ని ఫేస్ లో పెట్టచ్చు. అలాంటివి కూడా జరుగుతాయి. సో డేటా లీకేజ్, ద మోడల్ మైట్ మెమరైజ్ అండ్ రిప్లికేట్ ఆల్ ద ట్రైనింగ్ డేటా మాత్రమే బాగా పనిచేసింది. బయాస్ అండ్ ఫేనెస్, ఎల్ఎల్ఎంస్ మే రిఫ్లెక్ట్ సోషల్ రేషియల్ జెండర్ బయాస్ ప్రెసెంట్ ఇన్ ద డేటా, అది కూడా జరగచ్చు. జైల్ బ్రేకింగ్ అంటే బైపాసింగ్ ఆల్ ద సేఫ్టీ గైడ్ లైన్స్ అవన్నీ వదిలేసి అడ్వర్షియల్ ప్రాంప్ట్ మీద పర్టికులర్ గా వర్క్ చేసుకుంటాము. ఓవర్ రిలయన్స్ అంటే యూజర్స్ మై ట్రస్ట్ జనరేటెడ్ ద కంటెంట్ బ్లైండ్లీ, తప్పు అయినా కూడా దాన్ని బ్లైండ్ గా నమ్ముతారు కొంతమంది. సో అది కూడా తప్పే, వెరిఫికేషన్ లేకుండా. మోడల్ మిస్యూస్ ఎలా స్పామ్ కి, ఫిషింగ్, డీప్ ఫిక్స్, వీటికి కూడా పర్టికులర్ డీప్ ట్రైన్ అయిన మోడల్స్ కూడా వాడుకోవటం. ఒరిజినల్ వల్ల జనరేటెడ్ టాక్సిసిటీ అలా ఉంది, పీపుల్ ఆఫ్ ఇన్ఫీరియర్ అండ్ షుడ్ నాట్ బి ట్రస్టెడ్. ఓకే, సో అలా చిన్న డేటా సెట్ కాబట్టి ఇది. అలా ఈ ఎల్ఎల్ఎంస్ కి రిస్క్స్ ఎలా తీసుకోవాలి, మిటిగేషన్స్ ఎలా, వాటికి బెస్ట్ మిటిగేషన్స్ వచ్చేసరికి డొమైన్ అడాప్షన్ అంటాము, హాల్యూజినేషన్స్ అంటాము, డీకోడింగ్, లైక్ ఆల్ ద డీకోడింగ్ టెక్నిక్స్ వాట్ ఎవర్ యూ కెన్ డూ. బెస్ట్ థింగ్ ఏంటి అంటే మిటిగేషన్స్ లో రెడ్ టీమింగ్ అని ఉంటుంది, అడ్వర్సియల్ టెస్టింగ్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ డేటా అని చెప్పేసి. అండ్ దీనిలో మనం వాడేది మెయిన్ హ్యూమన్ ప్రిఫరెన్సెస్. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఒక మోడల్ పర్టికులర్ గా ట్రైన్ చేశారు. ట్రైన్ చేసిన తర్వాత మీరు టెస్టింగ్ చేసుకోవాలి కదా, దాని హ్యూమన్ ప్రిఫరెన్సెస్ లో చూసుకొని మనం రీట్రైన్ చేసుకోవటం. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫిల్టర్స్ చూసుకోవచ్చు. లైక్ ఎలా, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక హార్మ్ఫుల్ కంటెంట్ ఉంది, ఒక మోడల్ ఒకళ్ళు ఒక ఫేక్ డేటా మీద పర్టికులర్ గా ట్రైన్ చేశారు ఆ మోడల్, దాన్ని మనం డిటెక్ట్ చేసి బ్లాక్ చేసేయాలి. దాన్ని మనమే డిటెక్ట్ చేసి మన ఫ్రెండ్స్ తో చేయించుకొని మనం చేసుకోవచ్చు. దీనికోసం we have ఓపెన్ ఏఐ టూల్స్, ఏపీఐస్, ఇవన్నీ కీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. వీ కెన్ యూజ్ వాట్ ఎవర్ టూల్స్ వీ వాంట్, దాన్ని యూస్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందులో వీఆర్ కంప్లీటెడ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ పార్ట్స్ లో మనం కంప్లీట్ చేసుకున్నాము. సో అండ్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్ మనం ఏం చేద్దాము అంటే ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ అండ్ ఏఐ లోకి దిగుదాం. ఎన్ఎల్పి కాన్సెప్ట్ విల్ బి ఆల్మోస్ట్ సిమిలర్, అండ్ సమ్ ఎలా వస్తాయి అంటే బర్ట్ మీద ఎలా ప్రీట్రైన్ చేయగలం నేచురల్ లాంగ్వేజ్ లో, అండ్ టెక్స్ట్ సమరైజేషన్స్ ఎలా, టెక్స్ట్ జనరేషన్స్ ఎలా, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేది కూడా మనం చూడొచ్చు. విల్ సీ ఇన్ టుమారో క్లాస్ ఆల్ ద ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ క్వశ్చన్స్.